శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. సర్వభూతకారణ సర్వభూత పావన గోవింద గోవింద. భూతజాతం యస్సృజతి నికృందతి తతః పరం ప్రచోదయతి యస్సర్వాన్ తమేషం సతతం నుమః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, వారి దివ్య సాన్నిధ్యంలో చక్కటి ఈ శుభ సాయంకాలంలో వేదసారభూతమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఈ సంకల్పవాక్యాలను ఆచార్యుల వారు పలకగా మారు పలికి సత్సంకల్పాన్ని చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః శ్రీపద్మావతీ జానేః భగవతః భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ రోగశోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానసిద్ధ్యర్థం వాంఛితార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీవిష్ణోః ధర్మసార ఇతీరితం
శ్రీ గురుభ్యో నమః. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః అనే శ్లోకంలో విశ్వం అనే పదానికి సమస్త ప్రపంచము పరబ్రహ్మస్వరూపమే అనే అర్థాన్ని చెప్పుకున్నాం. విష్ణు ఆ ప్రపంచంలో ఉండే ప్రతి పదార్థంలోనూ ఉండేవాడు, కదలిక స్వరూపంతో చైతన్య స్వరూపంతో ఉండేవాడు అని చెప్పుకున్నాం. వషట్కార ఏవైతే మనకు ఫలితాన్ని ఇవ్వటానికి కారణంగా ఉన్నాయో అటువంటి శక్తిని ఉద్దీపన చేసేటువంటి మంత్రస్వరూపుడు అని చెప్పుకున్నాం. భూతభవ్య భవత్ ప్రభు 3 కాలాల పాటు ఉన్నాడు అనే పదం ద్వారా తెలియబడేవాడు అనే అర్థాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత భూతకృత్ అనే 5వ నామం ఉన్నది. భూతకృతే నమః అని. భూతాని కరోతి ఇది భూతకృత్. పరమాత్మ సంకల్పం మనందరికీ తెలిసిందే. ప్రతి జీవి తన యొక్క పాపపుణ్యాలకు ఫలితంగా ఆయా యోనులలో శరీరాన్ని పొంది ఆయా స్థానాలలో ఆ పాపపుణ్యాలకు ఫలితాన్ని అనుభవించాలి, అంటే సుఖ దుఃఖాన్ని అనుభవించాలి. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిషిదేరపి. చేసిన పుణ్యపాపాలకు ఫలితాన్ని అనుభవించకుండా జీవి తప్పించుకోలేడు, సంసారాల్లో తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి అతని పాపపుణ్యాలను అనుసరించి అతను జన్మలు పొంది తీరుతూ ఉంటాడు అని మనకి తెలుసు. మరి ఆ జన్మలను చేసేవాడు ఎవరు, అనుగ్రహించేవాడు ఎవరు అన్నట్లయితే అది కూడా పరమాత్మే. మనందరికీ ఈ విషయం కూడా తెలుసు. పరమాత్మ ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టిస్తూ ఉంటాడు అని. ఈ సమస్త బ్రహ్మాండ సృష్టికి, ఈ విశ్వ సృష్టికి సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాల సమిష్టి స్వరూపమైనటువంటి మూల ప్రకృతి లేక మహావిద్యను ముడిసరుకుగా వాడుకుంటారు. జీవి యొక్క పాపపుణ్యాల ప్రభావం, పాపపుణ్యాల వల్ల ఆ సత్వరజస్తమో గుణాలు వైషమ్యాన్ని చెందుతూ ఉంటాయి. వాడికి పుణ్యాతిశయం ఎక్కువగా ఉన్నట్లయితే సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, దేవతా జన్మలు పొందుతూ ఉంటాడు. తమో గుణం అధికంగా ఉన్నట్లయితే రాక్షస యోనులు లేకపోతే నీచ యోనులను పొందుతూ ఉంటాడు. ఈ విధంగా గుణవైషమ్యంతో, అంటే వాడి పాపపుణ్యాల ప్రభావంతో, గుణవైషమ్యంతో పరమాత్మ ఆయా జీవులను లోకంలో ప్రవేశపెడుతూ ఉంటాడు. కాబట్టి భూతాన్ని, సమస్త బ్రహ్మాండంలో ఉండే భూతాలను కరోతి, చేస్తున్నాడు కాబట్టి ఆయన భూతకృత్ అని పిలువబడ్డాడు. ఆ చేసేటప్పుడు ఆయన నిర్వికారుడు కాబట్టి ఏ పని చేయలేకపోయినప్పటికీ కూడా ఆయనే రజోగుణాన్ని ఆశ్రయించి చతుర్ముఖ బ్రహ్మగా మారి, ఈ పరమాత్మే చతుర్ముఖ బ్రహ్మగా మారి ఈ లోకాలన్నిటినీ, ఈ భూతాలన్నిటినీ, జీవజాతాన్ని అంతటినీ కూడా ఆయన సృష్టి చేస్తూ ఉన్నాడు. కేవలం సృష్టి చేయడం ఒకటే ఆయన పని కాదు. ఒకవేళ సృష్టి చేయడం అన్నట్లయితే అది పర్వతంలాగా పెరిగిపోతూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఒక మనిషి ఒక సుఖ దుఃఖాలను కొద్దిగా కాలం పాటు మాత్రమే అనుభవించి తీరవలసి ఉంటుంది. ఆ సమయాన్ని నియమించేవాడు కూడా ఈ పరమాత్మే. సమయాన్ని నియమించేవాడు కాబట్టి అతనే నియామకుడు లేక నియముడు లేక యముడు లేక రుద్రుడు. ఇదే పరమాత్మ తమో గుణాన్ని ఆశ్రయించి రుద్రస్వరూపంతో తాను ఎవరినైతే సృష్టించాడో వాళ్ళందరినీ కూడా తనకు తాను ఉపసంహరించుకుంటాడు. భూతాన్ని కృంతతి ఇది భూతకృత్. తానే సృష్టి చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పాపపుణ్యాలు అనుభవించిన తర్వాత తానే రుద్రరూపంగా మారి వాళ్ళని ఉపసంహరిస్తూ ఉంటాడు. 2 పనులు కూడా ఆ పరమాత్మే చేస్తాడు కాబట్టి అటువంటి పరమాత్మకు భూతకృత్ అని పేరు. అంత మాత్రమే కాదు, చాలా విశేషాల అర్థాలు కూడా ఉన్నాయి. ఈ జీవి బతుకున్నప్పుడు, అంటే జీవించి ఉన్నప్పుడు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు. వ్యాధి రూపాలతో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. అటువంటి అన్నిటినీ కూడా తనను ఆశ్రయించిన భక్తుల యొక్క ప్రార్థనానుగుణంగా, వాళ్ళ యొక్క పుణ్యానుగుణంగా ఆ కష్టాలను కూడా తీర్చేవాడు. భూతాని భక్తానాం ఉపద్రవ రూపాన్ని పిశాచాదీని కృంతతి నాశయతి. కనుక ఆయన భూతకృత్ అని పిలువబడతాడు. ఇటువంటి వాడు ఈ పరమాత్మ. అంతేకాదు పైనామం ఇలా ఉంది, భూతభృత్ అని.
భూతభృతే నమః. తాను సృష్టించినటువంటి రజోగుణంతో చతుర్ముఖ బ్రహ్మగా మారి తాను సృష్టించినటువంటి జీవులందరినీ కూడా సత్వగుణ స్వరూపుడై శంఖచక్ర గదా పద్మాలను ధరించినటువంటి శ్రీమన్ మహావిష్ణు స్వరూపంతో ఆ అందరినీ రక్షిస్తూ ఉంటాడు, పరిపాలన చేస్తూ ఉంటాడు, మోస్తూ ఉంటాడు. కాబట్టి భూతాన్ని బిభర్తి కనుక ఆయన భూతభృత్ అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఇలా ఆ పరమాత్మే గుణవైషమ్యాన్ని సంపాదించుకుని సత్వగుణ ప్రధానంతో విష్ణుమూర్తిగా మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. రజోగుణాన్ని స్వీకరించి చతుర్ముఖ బ్రహ్మగా మారి మనల్ని సృష్టిస్తూ ఉన్నాడు. తమో గుణాన్ని స్వీకరించి రుద్రమూర్తిగా మనలను ఉపసంహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మూడు పనులు చేసేటువంటి వాడు ఆ పరమాత్మ. ఎవరైతే విశ్వం అనే పదం ద్వారా మనం అనుకున్నామో ఆ పరమాత్మే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అని అర్థం. ఆ పైన నామం భావః అని. భావాయ నమః అంటే జీవుడు పుడుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు, ఉపసంహరింపబడుతూ ఉన్నాడు. ఈ మూడు కాలాలయందు ఉండేవాడు ఎవడు, అక్కడ ఉన్నాడు అనే పదం ద్వారా తెలియబడేవాడు ఎవడు, యథార్థ పదార్థమేది అన్నట్లయితే అతను కూడా పరమాత్మే. పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అని. కాబట్టి ఈ జీవులందరూ కూడా పరమాత్మ తప్ప మరొకరు కాదు అనే భావాన్ని ఈ భావః అనే పదం ద్వారా ఆయన మనకి బోధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత నామం భూతాత్మా. భూతానాం ఆత్మ అని అంతర్యామి పరమాత్మ. అదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్తున్నారు. ఈ మాటకు ఎన్నెన్నో మనం ఉపనిషత్తుల వాక్యాలను ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ఏషద ఆత్మ అంతర్యామి అమృత అని ప్రసిద్ధమైన బృహదారణ్యకోపనిషత్ వాక్యాన్ని స్మరించవచ్చు. పరమాత్మ జీవులకు రాయికి తేడా ఏమిటి అన్నట్లయితే వీళ్లకు మనస్సు అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ అచేతనమైన పదార్థాలకు రాళ్ళు మొదలగు వాటికి మనస్సు అయితే ఉండదు. అటువంటి మనస్థానంగా ఉండేటువంటి పరమాత్మ ఇక్కడ భూతాత్మ అని పిలువబడుతూ ఉన్నాడు. ఈ విషయం మరింత మనకి స్పష్టమవ్వాలి అంటే పరీక్షితు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన అభిమన్యుడి యొక్క సంతానం. ఆయన అసలు పేరు మరొకటి ఉన్నది. ఆయన యొక్క స్వభావాన్ని బట్టి ఆయనకి ఆ పేరు ఏర్పడింది. అభిమన్యుడి యొక్క కుమారుడు జనమేజయ చక్రవర్తి యొక్క తండ్రి ఆయన సాధారణంగా గర్భంలో 7వ నెలలో ఉంచి పిల్లవాడు అన్నిటినీ కూడా పరిశీలించడం ప్రారంభిస్తాడు అని మనకి ఒకచోట కనిపిస్తున్నది. ఈ పిల్లవాడు ఉత్తరాదేవి గర్భంలో ఉండేటువంటి పిల్లవాడు అంతర్యామైన పరమాత్మ ఎవడు అని అక్కడ 7వ నెల నుంచే చూడడం ప్రారంభించాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రతి పదార్థంలో కూడా అంతర్యామ ఎవరి యొక్క ఈ గుణవైభవమే ఈ శరీరం లేకపోతే ఈ వికారము అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు. ఆయనకు అర్థమైపోయింది ఈయన తప్ప మరొక పదార్థం ప్రపంచంలో లేదు అని ఆయన తెలుసుకున్నాడు. పరితః పరీక్ష్య ఈక్షతే, చుట్టూతా పరీక్షించి చూస్తూ ఉన్నాడు, తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి పరీక్షిత్ అనే ఒక బిరుదు వచ్చింది. అటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. సర్వవ్యాపి అయిన పరమాత్మను మనం అర్థం చేసుకోవాలి అని ఈ మాట, ఈ నామము మనకి బోధిస్తున్నది. మనం భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మ అనే 4 నామాలను కించిది వైలక్షణ్యంతో పరమాత్మ స్వరూపాలుగా తెలుసుకున్నాం. ఇదే 4 నామాలు మరింత స్పష్టంగా మనకి అర్థం కావాలి అంటే చిన్న ఉపాఖ్యానాన్ని స్మరించుకుందాం. ఒకనాడు నారద మహర్షి ఈ సృష్టి చక్రాన్ని మొత్తాన్ని పరిశీలించడం ప్రారంభించాడు. జీవులు ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నారు, ఏ స్వరూపంతో పుడుతూ ఉన్నారు, ఏ వికారాన్ని పొందుతూ ఉన్నారు, ఆ వికారాన్ని పొందడానికి గల కారణం ఏమిటి, మళ్ళీ వాళ్ళు ఈ తమ యొక్క చివరి స్థితిని ఎట్లా పొందుతూ ఉన్నారు, ఈ కాలచక్రంలో వాళ్ళు ఎంత కాలాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, ఎంతకాలం వాళ్ళు వివేకవంతులుగా ఉంటున్నారు, ఆ వివేకవంతులుగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే మొత్తాన్ని ఈ విశ్వాన్ని పరిశీలించడం ప్రారంభించాడు. కల్పాలు పరిశీలించాడు. ప్రతి జీవిని ఆయన
సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయనకు అర్థమవుతున్నట్టుగానే ఉంది కానీ స్పష్టత రాలేదు. ఇంకా సరాసరి నడుచుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళి తన తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారాలు చేసి, అయ్యా, నేను ఈ విశ్వం యొక్క అంటే ఈ జీవుల యొక్క పుట్టుట లేక మరణాన్ని గురించి చాలా విచారంగా ఉన్నాను. వాళ్ళ యొక్క స్వభావం నాకేమి అర్థం కావట్లేదు. ఈ విశ్వం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది, మళ్ళీ ఏ స్వరూపంతో ఉంటోంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతోంది, ఇది నాకు ఇదిమిత్తంగా అర్థం కావట్లేదు, నాకు బోధించండి, ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగాడు. చతుర్ముఖ బ్రహ్మగారు నేనే చేస్తున్నాను అనే గొప్పలేదో చెప్పుకోలేదు. ఆయన ఉన్నట్టుగా చెప్పాడు. సత్యసంహితావై దేవాహ, దేవతలు నిజమే మాట్లాడతారు, నిజం చెబితేనే ఇష్టపడతారు. కాబట్టి ఆయన అన్నాడు, నేనేమీ సృష్టి చేయట్లేదయ్యా, నన్ను కూడా సృష్టి చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే శ్రీమన్నారాయణమూర్తి. ఆ శ్రీమన్నారాయణమూర్తే మొత్తం ప్రపంచాన్ని సృష్టి చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ సృష్టి చేసిన వ్యక్తులను రక్షిస్తూ ఉన్నాడు, ఆయనే ఉపసంహరిస్తూ ఉన్నాడు, ఆయనే వాళ్ళలో కదలికను ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళలో ఆలోచనా శక్తిని అతనే పెంచుతూ ఉన్నాడు. అతను తప్ప మరొకటి లేదు. ఈ విషయం నాకు ఆ శ్రీమన్నారాయణమూర్తే స్వయంగా ఉపదేశించాడు. మనందరికీ తెలుసు, అవ్యక్తమైన పరమాత్మకు సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. ఆ పరమాత్మ మొదటగా తనను తాను సృష్టించుకున్నాడు. అది అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపం. శంఖచక్ర గదా పద్మాలను ధరించి ఆదిశేషుడిపై చిద్విలాసంగా శయనించి ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపం. ఆయన నాభికమలం నుంచి ఒక పద్మం వచ్చింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ పద్మం వికసించింది. అక్కడ వికసించిన ఆ పద్మంలో ముకుళిత హస్తంతో నమస్కార ముద్రలో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయనకే చతుర్ముఖ బ్రహ్మ అని పేరు. ఆయనకు ఆశ్చర్యం వేస్తోంది, నేనెవరు, ఎక్కడ ఉన్నాను, ఎందుకు ఉన్నాను, నేనేం చేయాలి, ఈ ప్రశ్నలన్నీ ఆయనకి సహజంగానే తోస్తూ ఉన్నాయి. చుట్టూతా ఎవరూ కనిపించడం లేదు. తనను సృష్టి చేసినటువంటి ఈ శ్రీమన్నారాయణుడు కూడా ఆయనకు కనిపించడం లేదు. ఆయన భయపడిపోతూ ఉన్నాడు. సరే, ఏం చేసేది లేక అలాగే భయపడుతున్న సందర్భంలో కరుణాంతరంగ భరితుడైనటువంటి పరమాత్మ ఆయన ముందుకు ప్రత్యక్షమయ్యి ఆయనకు చాలా విషయాలు చెప్పాడు. నేనే నిన్ను సృష్టించాను, నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు నా యొక్క అవతారమే అనే మాటలు బాగా పలుకుతూ ఈ సృష్టి అంతా ఏమిటి, ఎందుకు చేస్తూ ఉన్నాను అనే విషయాల్ని వరుస పెట్టి ఆయన 4 శ్లోకాల ద్వారా ఆయనకు బోధ చేశాడు. దాంట్లో మొదటి శ్లోకం, అహమేవాసమేవాగ్రే నాణ్యత్ యత్ సత్ అసత్ పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. అహమేవాసం, నేను తప్ప ప్రపంచంలో మరొక పదార్థం లేదు. తర్వాత ఏదైనా కావడి, అది జడమైనా కావచ్చు, చేతనమైనా కావచ్చు, అది తర్వాత నా నుంచి ఆవిర్భవించినవే, మళ్ళీ అవి కాలాంతరణ లీనాన్ని పొందుతాయి. మిగిలేది కూడా యోవశిష్యేత, ఏదైతే మిగులుతుందో అది కూడా నేనే. నాకన్నా మరొక పదార్థమైతే ప్రపంచంలో లేదు. నా యొక్క గుణవైభవమే ఈ ప్రపంచమంతా అని ఆయనకు 4 శ్లోకాలతో చెప్పాడు. తనకు చెప్పినటువంటి ఆ 4 శ్లోకాలను ఆ బ్రహ్మగారు నారద మహర్షికి అప్పుడు చెప్పాడు. ఈ విషయాన్ని నువ్వు లోకమంతా ప్రచారం చెయ్యి. ఉన్నది ఒకటే పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క వికృతాలై ఈ ప్రపంచమంతా అనే విషయాన్ని వాళ్ళకి తెలియచెయ్యి. దీనిపై వ్యామోహాన్ని పెంచుకోకండి. అన్నటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయమని, ప్రచారం చేయమని ఆదేశించాడు. ఒకానొక సందర్భంలో ఇదే నారద మహర్షి వేదవ్యాస మహర్షికి ఈ 4 శ్లోకాలను చెప్పాడు. ఈ 4 శ్లోకాలను ఆధారంగా చేసుకునే 12 స్కంధాలతో శ్రీమద్భాగవతం అనే గొప్ప గ్రంథాన్ని మనకు అందించాడు. అటువంటి శ్రీమద్భాగవత గ్రంథం యొక్క సారాంశభూతంగా భూతకృత్, భూతభృత్, భూతాత్మ, భావ, భూతాత్మ అనే 4 నామాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అటువంటి గొప్ప నామాలతో ఆ పరమాత్మను సంకీర్తన చేసుకుందాం. ఆ తర్వాత భూతభావన, 9వ నామం భూతభావన. ప్రతి జీవికి అస్తిత్వాన్ని కలిగించేటువంటి వాడు అని, అంటే యథా భూతాన్ని భవంతి తథా కరోతి, ఆ విధంగా వ్యవహరించేవాడు అంటే ఆలోచనా శక్తిని అనుగ్రహించేటువంటి వాడు అని. స్పష్టంగా చెప్పాలి అంటే గర్భస్థ శిశువుకి
ఎవరు ఆహారాన్ని తీసుకోవాలి అని చెబుతారు? ఏ విధంగా తీసుకోవాలని ఎవరు చెబుతూ ఉన్నారు? పుట్టిన దూడపిల్లకు పొదుగు దగ్గరకు వెళ్ళి పాలు తాగాలి అని చెప్పేవాళ్ళు ఎవరు? ఈ విధంగా పాలు తాగాలి అని చెప్పేవాళ్ళు ఎవరు? మనం మాటలు వింటూ ఉన్నాం. మాటలు వింటున్నప్పుడు ఈ విధంగా వినాలి అని మనల్ని ప్రేరేపణ చేసేవాళ్ళు ఎవరు? ఈ విధంగా మాట్లాడాలి అని లోపల మనల్ని ప్రేరేపణ చేసేవాళ్ళు ఎవరు? ఇవన్నీ పనులు చేస్తే కదా మన ఉనికి ఉంటుంది, లేకపోతే ఒక మూల రాయిలాగా అచేతనంగా మనం పడి ఉంటాం కదా. ఏదో ఒక మనం కదలిక జరుగుతూ ఉంటే మనలో ఏదో ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఆ ప్రేరణను కలిగించేవాడు ఎవరు? అట్లా ప్రేరేపించేవాడు ఎవరు? అటువంటి పరమాత్మను భూతభావన అనే పదం ద్వారా మనం ఇక్కడ స్తుతి చేసుకుంటున్నాం. కేవలం ఉదాహరణకు చెప్పాను, ప్రతి కదలికకు ఒక ప్రేరణ కారణమవుతుంది. అటువంటి ప్రేరణను కలిగించేవాడు అంతర్యామైన పరమాత్మ మనం అనుకుంటాం. అది మన యొక్క సంకుచితమైన మనస్కంతో ఆలోచించే విధానం. అది విశ్వవ్యాప్తమైన పరమాత్మ ఈ జీవకోటిలందరిలోనూ వాళ్ళ యొక్క పుణ్యభావాలకు ఫలితంగా ఆ ప్రేరణను అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న మాట అనుకుందాం. లోకంలో ఇటువంటి మాటలు ఉంటూ ఉంటాయి. భగవంతుడా, నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు? పుట్టించిన వాడు కాముగా ఉండకుండా నాకెందుకు ఎన్ని కష్టాలు పెట్టావు? నేను చాలా కష్టాలు పడుతూ ఉన్నాను, ఈ కష్టాన్ని భరించలేకపోతూ ఉన్నాను. నేను కష్టపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే నువ్వు ఫోటోలోంచి చూసి నవ్వుతున్నావా అన్నట్లుగా మరింత దుఃఖాన్ని పెంచుతూ ఉన్నావు. నన్ను నువ్వు ఉపసంహరించుకోరాదా? నన్ను ఇక్కడికిక్కడే నువ్వు నీలో కలుపుకోరాదా? ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క దుఃఖాన్ని భరించలేక. ఇంకొక రకమైన ఆలోచన కూడా ఉంటుంది. నేను చాలా మంచివాడిని, ధర్మబద్ధంగానే జీవిస్తూ ఉంటాను, నా అంత మంచివాడు మరొకడు లేడేమో అనుకుంటూ ఉంటాను. ఇంకొకడు నా ఎదురుకుండా ఉంటాడు, వాడు చూడటానికి మంచివాళ్ళలాగే ఉంటాడు, మాట్లాడితే చాలా తీయగా మాట్లాడతాడు, కానీ వాడు చేసే దుర్మార్గాలను లిస్టు రాయడానికి చిత్రగుప్తుడు కూడా చేతుల నొప్పులు వస్తాయి. అంత దుర్మార్గుడు అతను. కానీ అతను సుఖాల మీద సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. అతనికి ఎక్కడా కూడా పాపభీతి కనిపించడం లేదు. మీరేదో పాపం చేస్తే కష్టం వస్తుంది అంటూ ఉంటారు కదా. పైపెచ్చు వాడు ఎన్ని దుర్మార్గాలు చేసినా వాడు నీచభంగ రాజయోగాన్నే పొందుతూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మ పక్షపాతి. పరమాత్మ మంచి వాళ్ళకి ఎప్పుడు అదృష్టాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. నేను ఇంత మంచివాడిని, నాకు కష్టాలనే అనుగ్రహిస్తూ ఉంటాడు. పరమాత్మ పక్షపాతి అని కూడా లోకంలో అనుకుంటూ ఉంటారు. ఈ రెండూ కూడా చాలా తప్పు. ఈ ప్రశ్నకు సమాధానం మనందరికీ తెలిసిందే. మళ్ళీ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. లోకంలోకి జీవి ఎట్లా ప్రవేశిస్తున్నాడు అంటే అతని పాపపుణ్యాలకు ఫలితంగానే ప్రవేశిస్తున్నాడు మినహాయించి మరొక రకంగా కాదు. ఒక వ్యక్తిని సృష్టించడం లేక ఉపసంహరించడం పరమాత్మ చేతిలో ఉండే పని కాదు. అతను చేసుకున్నటువంటి పుణ్యపాపాల ఫలితమే. పూర్వజన్మలో పాపాతిశయం ఉన్నది కాబట్టి ఈ జన్మలో నీకు దుఃఖాలు ఎక్కువైనాయి. పూర్వజన్మలో పుణ్యాతిశయం అతనికి ఎక్కువగా ఉంది కాబట్టి కాలం బాగా కలిసొస్తుందా అన్నట్లుగా ఉంది. కానీ రెండిట్లోనూ పరమాత్మ భూతభావన స్థితిలోనే ఉన్నాడు. ఇద్దరికీ ప్రచోదకుడుగా తానే ఉన్నాడు. ఇద్దరికీ కూడా ఆయన లోపల ప్రేరేపణ చేస్తూనే ఉన్నాడు. కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకి నువ్వు కష్టాలను తీరాలంటే ఏం చేయాలి అంటే అక్కర్లేని గొడవలు పట్టని నీ అభిప్రాయం అక్కడ పడవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆ కష్టాల నుంచి ఎట్లా గట్టెక్కాలో ఆలోచన చెయ్యి. అదేది చేత కాకపోతే నామస్మరణ చెయ్యి అని ఉపాయాలు చెబుతూనే ఉన్నాడు. లోపల అందరికీ తోస్తూనే ఉంటుంది. ఏమి తోచకుండా ఉండదు. ఏమి తోచకపోతే మనమే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నా కష్టాలని దాటించు, నీకు దీపం పెడతాను అని మనమే నమస్కారాలు చేస్తున్నాం కదా. ఈ ప్రేరణ పరమాత్మ చేస్తూనే ఉన్నాడు కదా. అంత మాత్రమే పరమాత్మ చేయట్లేదు. కష్టాలు ఏ విధంగా దాటుతావో అంతటి పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చెయ్యి అని లోపల ప్రేరేపణ చేస్తున్నాడు. ఆ ప్రేరణను అందిపుచ్చుకోకుండా ఆ ప్రేరణ అర్థమైనప్పటికీ కూడా దాన్ని అనుసరించకుండా కేవలం వృథా కాలక్షేపం చేసే వాళ్ళకి కష్టాలు పోవాలంటే ఎక్కడి నుంచి సాధ్యపడుతుంది? ఇక సుఖం అనుభవిస్తున్నవాడు పూర్వజన్మ సంస్కార విశేషం చేత ఇప్పుడు పుణ్యాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇది నా పూర్వజన్మ పుణ్య ఫలితం అనే వివేకం లేకుండా నాకు కాలం కలిసి వస్తోంది కదా అని
దుర్మార్గమైన పనులు చేసినట్లయితే వాటి ఫలితాన్ని అనుభవించకుండా జన్మలు రాకుండా మాలతాయా. నా భక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతేరపి అని ఇప్పుడే అనుకున్నాం కదా. పూర్వజన్మ పుణ్యబలం చేత అతను ఇప్పుడు యోగ్యమైన స్థానంలో వెలుగుతూ ఉండవచ్చు. ఈ స్థానంలో అతను వివేకాన్ని కోల్పోయి ఆ పరమాత్మ యొక్క అంతఃప్రేరణను అర్థం చేసుకోకుండా తప్పులు చేస్తున్నట్లయితే వాటి ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టి తీరవలసిందే కదా. ఇక్కడ పరమాత్మ యొక్క పక్షపాతం ఏముంది? కాబట్టి ఈ మాట అబద్ధం. పరమాత్మ ఎవరు తనను భక్తిగా ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క కష్టాలు పోగొడతాడు. ఈ కష్ట సుఖాలన్నీ కూడా మనం చేసుకున్న పాపపుణ్య విశేషాలే. సుఖం పొందాలంటే ఏం చేయాలి? పుణ్యాన్ని సంపాదించాలి. ఆ పుణ్యం సత్కర్మాచరణ చేయడం వల్ల వస్తుంది. మనకు మన యోగ్యతకు అంటే మన సామర్థ్యానికి తగినట్లుగా మనం ఆ పుణ్యకర్మను కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఖచ్చితంగా మనం సుఖాలు అనుభవిస్తాం. ఆ సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు మరింత సౌలభ్యం దొరికినప్పుడు మరింత కర్మాచరణ చేసినట్లయితే పరమాత్మ యొక్క నిశ్చీమ కృపకు మనం పాత్రలవుతాం కదా. ఇదే మాట బ్రహ్మగారు కూడా చెబుతూ, నేనేమి సృష్టి చేయట్లేదయ్యా, నేనేమి సృష్టి చేస్తున్నాను అనుకుంటున్నారు, నేనేమి సృష్టి చేయట్లేదు. జీవులు వాళ్ళ పాపపుణ్యాలు ఫలితంగా పరమాత్మ నుంచి బయటకు వస్తూ ఉంటారు. అక్కడ అంటే ఉదాహరణకు ఒక స్వర్ణకారుడు ఉన్నాడు, బంగారం నగలు తయారు చేసే వ్యక్తి. అతను నగలు తయారు చేస్తున్నప్పుడు ఆ బంగారాన్ని కొడుతూ ఉంటాడు. కొడుతున్నప్పుడు ఆ బంగారపు యొక్క రేణువులు చుట్టూతా పడి ఉంటాయి. అది నిర్మాణం అయిపోయిన తర్వాత అతను ఒక మైనపు ముద్దతో ఆ బంగారపు రేణువులన్నీ దాంట్లో సంగ్రహిస్తాడు. మళ్ళీ బంగారం కావాల్సి వచ్చినప్పుడు ఆ మైనపు ముద్దను వేడి చేస్తాడు, కరగబెడతాడు. కరగబెట్టినప్పుడు మళ్ళీ ఆ మైనపు ముద్దల్లోంచి ఆ బంగారపు రేణువులు బయటకు వచ్చినట్టు పరమాత్మ నుంచి వాళ్ళ పాపపుణ్యాల ప్రభావంతో జీవులు బయటకు వస్తారు. వాళ్లకు పాపపుణ్యాలకు తగినట్లుగా నేను వాళ్లకు శరీరాలను ఇస్తాను. ఉత్తమమైన పుణ్యం ఉన్నట్లయితే వాళ్ళకి దేవతా శరీరాలను ఇస్తాను. మధ్యమమైన పుణ్యపాపాలు ఉన్నట్లయితే మానవ శరీరాన్ని ఇస్తాను. కొద్దిగా తక్కువగా ఉన్నట్లయితే వాళ్లకు నేను ఈ పశుపక్ష్యాది శరీరాలను ఇస్తాను, లేకపోతే చెట్టు మొదలగు స్వరూపాన్ని ఇస్తాను. అంతే తప్ప నేను వాళ్ళని సృష్టించట్లేదు, నేను మాత్రం వాళ్ళ పాపపుణ్యాలకు తగిన రూపాన్ని మాత్రమే ఇస్తాను అని చెప్పాడు. ఇటువంటి వృత్తాంతం వల్ల పరమాత్మ యొక్క అంతఃప్రేరణను అర్థం చేసుకుని ఆ పరమాత్మ ప్రేరేపించినట్లుగా మనం సత్కర్మాచరణ వైపు అడుగులు వేస్తూ పుణ్యాన్ని సంపాదిస్తూ ఉత్తమ యోనులు పొందాలి అనేదే ఈ పరమాత్మ యొక్క అనుగ్రహంగా ఈ నామం మనకు బోధిస్తున్నది. ఈ పరమాత్మ ప్రేరణను అర్థం చేసుకోకపోయినట్లయితే ఒక గుడ్డివాడు, లేకపోతే గుడివాడు కాదు, కళ్ళున్నవాడు కళ్ళు మూసుకుని సూర్యప్రకాశం లేదు అన్నట్లయితే ఎంత అవివేకమో ఇది కూడా అంతే అవివేకంగా వస్తుంది. కాబట్టి పరమాత్మ అంతఃప్రేరణను తీసుకుని మనం సత్కర్మాచరణలు చేస్తూ ఉత్తమ యోనులు పొందుతూ చివరకు ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందాలి అనేదే ఈ భూతభావన అనే నామం మనకి బోధిస్తున్నది. అటువంటి గొప్పదైనటువంటి 4 నామాలను భూతకృత్, భూతభృత్, భావ, భూతాత్మ, భూతభావన అనే నామాలను మనం పరిశీలించుకున్నాం. ఇప్పుడు శ్రద్ధాభక్తులతో ఆ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేద్దాం. చక్కటి ఉచ్చారణతో కూడినటువంటి ఈ సహస్రనామ పారాయణను చేసుకుందాం. అస్య శ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః
नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः।
वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिबिभिष्ठः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुः सुरेश्वरः औषध उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः सर्वज्ञो ज्ञानमुत्तमम् सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत्
वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुर्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्ष महार्हः स्वाभाव्योजिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतघ्नो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्च अरुणोत्रविणप्रदः दिवि स्पृक् सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः श्री अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरो नन्दो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म
यजुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः व्यक्तः शतमूर्तिः शताननः एको नैकः स वः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो
श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా శ్రద్ధాభక్తులతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నాం. ఆ పరమాత్మకు సంతృప్తి కలిగించే విధంగా మనం పారాయణ పూర్తి చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మంగళ శ్లోకాలతో మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.